శ్రీ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ఖగోళంలో వచ్చేటటువంటి మార్పులు ఒక్కొక్కసారి మనకి గ్రహాల కూటమి వల్ల 5 గ్రహాలు 4 గ్రహాలు 6 గ్రహాలు ఇలాగా ఒక్కొక్కసారి 8 గ్రహాలు కూడా కలుస్తూ ఉంటాయి. 8 గ్రహాలు కూడా ఒకే ఒక రాశిలోకి వచ్చేస్తాయి. కేతు ఒక్కటి మటుకు వేరుగా ఉంటారు, లేదా కేతువుతో కలిసి మిగతా 7 గ్రహాలు వెరసి 8 గ్రహాలు ఒక రాశిలో ఉంటాయి. రాహు ఒకటి వేరుగా ఉంటారు. రాహుకేతువులు ఇద్దరు సమసప్తకాలలో ఉండడం చేత ఒక్కొక్కసారి ఇలాంటి పరిస్థితులు కూడా ఉంటూ ఉంటాయి. అయితే రాహుతో కలిసినప్పుడు కేతువు సప్తమ స్థానంలో ఉంటారు, కేతువుతో మిగతా గ్రహాలు కలిసినప్పుడు రాహు సప్తమ స్థానంలో ఉంటారు. ఇప్పుడు మనకి మార్చి 31వ తేదీన 5 గ్రహాలు కలుస్తూ ఉన్నాయి. ఇది చాలా అబ్బురపరిచే విషయం. నిజానికి పంచగ్రహ కూటమి కానీ షష్టగ్రహ కూటమి కానీ దేశకాలమాన పరిస్థితుల మీద ప్రతిఫలితాన్ని చూపిస్తుంది. మరి వ్యక్తిగత జీవితాలలో ఇది ఎటువంటి ఫలితాలని చూపిస్తుంది, ఏ మేరకు చూపిస్తుంది అంటే చాలా తక్కువగానే ఫలితాన్ని చూపిస్తుంది. అయితే ఒక్కసారి శాంతి చేయించుకోవడం అనేది చాలా చాలా మంచిది. ఇది నక్షత్రంతో సంబంధం లేకుండా ఏ రాశి వారైనప్పటికీ కూడా ఒక్కసారి శివాభిషేకం చేయించుకోవడం అనేది చాలా మంచిది అని చెప్పి తెలియచేస్తున్నాను. ఈ పంచగ్రహాలలో కూడా ప్రముఖంగా ఈ 5 గ్రహాల కలయికలో మనకి ఒక్కొక్కసారి ప్రధానమైనటువంటిది ఏది ఫలితం కనిపిస్తుంది అంటే రవి గారు, రాహువు, శని ఈ 3 గ్రహాలు కూడా అత్యధికమైన ఫలితాన్ని కనిపిస్తూ ఉంటాయి, ఫలితాన్ని ఇస్తూ ఉంటాయి. ఎందువల్ల అంటే రాహు గాని శని గాని చాలా పవర్ఫుల్ గ్రహాలు. ఒక స్థానంలోనే 5 గ్రహాల యొక్క కలయిక జరుగుతూ ఉండడం అనేది దీన్ని పంచగ్రహ కూటమి అంటూ ఉంటాము. ఇందులో రిఫ్లెక్ట్ అయ్యేటటువంటి గ్రహాలు ఏమిటి అంటే శని గారు కానీ రాహు కానీ బాగా రిఫ్లెక్ట్ అవుతూ ఉంటారు. వీరితో పాటుగా రవి కూడా కలుస్తున్నారు కాబట్టి రవి రాహుల కలయిక కానీ శని రవిల కలయిక కానీ మనము ప్రత్యేకంగా చెప్పుకోవాల్సి వస్తుంది. అయితే బుధుడు నీచలో ఉన్నారు, శుక్రాచార్యుల వారు ఉచ్చలో ఉన్నారు. ఈ 2 గ్రహాల యొక్క ఫలితాలు ఏ మేరకు ఫలితాన్ని చూపిస్తాయి అని చెప్పుకునే దానికన్నా 5 గ్రహాల కలయిక జరిగినప్పుడు ఏ ఏ రాసుల వారికి అసలు ఏ ఫలితం ఉంటుంది అనేది చెప్పుకోవడం అనేది ఇక్కడ చాలా వరకు సమంజసంగా ఉంటుంది అని చెప్పి తెలియజెప్పచ్చు. అయితే ఈ 5 గ్రహాల యొక్క కలయిక మీనరాశిలో కలుస్తూ జరుగుతూ ఉండడం వల్ల పంచగ్రహ కూటమి అంటున్నాం. 5 గ్రహాలు కలుస్తున్నాయి కాబట్టి వీటి వల్ల కొన్ని రాసుల వాళ్ళకి చాలా చాలా బాగుంటుంది, కొన్ని రాసుల వాళ్ళకి చిన్నపాటి ఇబ్బందులు ఉంటూ ఉంటాయి. గోచారంలో ఏ స్థానంలో ఎటువంటి ఫలితాలు ఉంటాయో అటువంటి ఫలితాలనే ఇప్పుడు మనం చెప్పుకుంటాము తప్ప ప్రత్యేకంగా పంచగ్రహ కూటమి అని మనం భయపడవలసిన అవసరం లేదు. ఇది ఎన్ని రోజులు ఏర్పడుతుంది అంటే మీరు మార్చి 30వ తేదీన 5 గ్రహాల యొక్క కలయిక అంటే శని గారు ఎప్పుడైతే మీనరాశిలోకి వెళ్తున్నారో అప్పటి వరకు ఉన్నటువంటి రవి బుధ రాహు శుక్రులతో కలిసి శని గారి యొక్క స్థితి ఏర్పడుతుంది. ఇది ఎన్ని రోజులు ఇలా ఉంటుంది అంటే 14 రోజుల కాలం ఉంటుంది. మార్చిలో ఒక్కరోజు మాత్రమే ఉంటుంది 31వ తారీఖున. ఇక ఏప్రిల్ నెలలో 13 రోజుల కాలం రవి గారు ఇక్కడే ఉంటున్నారు మీనరాశిలో. ఏప్రిల్ 14వ తేదీ ఉదయం మళ్ళీ ఆయన మారిపోతున్నారు. అంటే నిండుగా 13 రోజుల కాలాన్ని తీసుకున్నాము, ప్లస్ మార్చిలో ఒక్కరోజు కాలాన్ని తీసుకున్నాము. వెరసి మొత్తం పంచగ్రహ కూటమి ఎన్ని రోజుల పాటు కొనసాగుతూ ఉంటుంది అంటే 14 రోజుల పాటు కొనసాగుతూ ఉంటుంది. కాబట్టి ఈ 14 రోజులకి అన్ని రాసుల వారికి ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి అనేది మనం ఇప్పుడు తెలియచెప్పుకుంటూ ఉన్నాము. వృశ్చిక రాశి వారికి ఏప్రిల్ నెలలో 14 రోజుల కాలం మార్చి 31 నుంచి ఏప్రిల్ 13 వరకు, అంటే ఏప్రిల్ 13వ తేదీ రాత్రి ఏప్రిల్ 14వ తేదీ ఉదయం వరకు కూడా నిండుగా 14 రోజుల్ని తీసుకున్నట్టయితే వృశ్చిక రాశి వారికి పంచమ స్థానంలో పంచగ్రహ కూటమి ఏర్పడుతుంది. ఈ రకమైన ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అంటే ఒక్క శుక్రాచార్యుల వారి ఫలితాలు తప్ప మిగతా 4 గ్రహాల యొక్క ఫలితాలు అంతగా లేవు. ఇది దేని మీద ఎక్కువగా ప్రభావితం చేస్తుంది అంటే సంతానం మీద ప్రభావితం చేస్తుంది. సంతానం పట్ల మీరు పూర్తి ఓర్పు కలిగే ఉండాలి. ఎటువంటి అధికమైనటువంటి నిర్ణయాలు చేసి మీ సంతానం మీద రుద్దవద్దు. అలాగే మీ సంతానం నుంచి ఏమీ ఆశించవద్దు. వాళ్ళు ధనం ఇస్తే బాగుండు, కాస్త సహాయ సహకారాలు అందిస్తే బాగుండు, ఒక మాట సాయానికి వస్తే బాగుండు,
లేచి లేవలేక ఏమి చేసుకోలేకపోతున్నాము, పిల్లలు 4 రోజులు సెలవులు పెట్టి మన దగ్గరికి వచ్చి ఉంటే బాగుండు, మనకు కాస్త రెక్క సహాయంగా ఉంటారు, ఇలాంటివి ఏవి ఆలోచన చేయకండి, ఇబ్బంది పడతారు. పంచమ స్థానంలో రాహువు కానీ, నీచలో ఉన్న బుధుడు కానీ, శనిగారు కానీ, రవి కానీ ఎవ్వరూ కూడా గోచార రీత్యా శుభ ఫలితాలు ఇచ్చేటటువంటి ప్రశ్నే లేదు. దుఃఖాన్ని ఇస్తారు, కలహాన్ని ఇస్తారు, ఇంకా చెప్పాలంటే రోగాన్ని ఇస్తారు, ఇంకా చెప్పాలంటే దూర ప్రయాణాల వల్ల ఇబ్బందుల్ని ఇస్తారు. అంటే ఇవన్నీ ఇస్తారని కాదు, ఇన్నిట్లలో ఏ కొన్నిటినైనా ఇవ్వడానికి అవకాశం ఉంది. అక్కడ 4 గ్రహాలు మీకు వ్యతిరేకమైన ఫలితాలు ఇస్తూ ఉన్నప్పుడు 1, 2 ఫలితాలు ఖచ్చితంగా ఉంటాయి మనసుని బాధించేవి. ఆ మనస్సుని బాధ లేకుండా చేసుకోవడం కోసం గురుగ్రహ స్తోత్రాలు చదవండి. గురువు గారి రాశి అయిన మీనరాశిలోనే కదా ఈ 5 గ్రహాల యొక్క కూటమి ఏర్పడుతూ ఉన్నది. కాబట్టి ఈ క్షేత్రాన్ని పూజించినట్టయితే మీకు చాలా వరకు చింతలు తగ్గిపోతాయి. ఆ క్షేత్రంలో సంచరిస్తున్నటువంటి గ్రహాల యొక్క అనుగ్రహం మీకు కలుగుతుంది. కాబట్టి ఆ క్షేత్రాధిపతి ఎవరు? గురువు గారు అవుతున్నారు. కాబట్టి గురువుని పూజించండి. గురుగ్రహ స్తోత్రాలు పారాయణ చేయడం కానీ, దత్తాత్రేయ చరిత్ర చదువుకోవడం కానీ, సాయిబాబా గారి చరిత్ర చదువుకోవడం కానీ, లేదా అభిషేకం చేయడం కానీ గురువులకి, లేదా మీకు ప్రత్యక్ష గురువులు ఉన్నట్టయితే వెళ్ళి వారికి సేవ చేయడం కానీ, ఆశీస్సులు తీసుకోవడం కానీ, ఆశ్రమాలకి సేవ చేయడం కానీ, మీ పెద్దలకి సేవ చేయడం కానీ, ఇలాంటివి ఏమన్నా చేసినట్లయితే చాలా వరకు మీకు ఉపశాంతి జరుగుతుంది, ఉపశాంతి కలుగుతుంది అని చెప్పి ప్రత్యేకమైన సూచన చేస్తూ ఉన్నాను. ఇప్పుడు నేను చెప్పినటువంటి పరిహారాలలో ఏ కొన్నిటినైనా చేయండి, కనీసం 1, 2 అయినా చేయండి, మీకు మనశ్శాంతి ఖచ్చితంగా వస్తుంది. అలాగే నవధాన్యాలని తీసుకోండి, కొంచెం కొంచెం తీసుకొని దానం చేయండి. మనకి నవధాన్యాలు అంటే తెలుసు, మనం చాలాసార్లు చెప్పుకొని ఉన్నాము. గోధుమలు, బియ్యము, కందులు, మినుములు, పెసలు, శనగలు, నల్ల నువ్వులు, బొబ్బర్లు, ఇవన్నీ కూడా చక్కగా మీరు కొంచెం కొంచెం పరిమాణంలో తీసుకుని ఎవరైనా ఒక సత్పురుషునికి దానం ఇచ్చేయండి. ఈ రకమైన పరిహారం వల్ల కూడా మీకు చాలా చక్కటి మనశ్శాంతి వస్తుంది. ఎవరికైనా మీకు నామ జపం చేసుకునే అలవాటు ఉంటే నామజపం చేసుకోండి, లేదా మంత్రం తీసుకుని ఉంటే మంత్ర సాధన చేయండి, లేదా దుర్గమ్మ వారి స్తోత్రాలు చదువుకోండి, లేదా ఇంటి ఇలవేల్పుని ఆరాధించండి. ఈ పరిహారాలలో ఏ కొన్నిటినైనా చేసుకున్నందువల్ల మీరు చక్కటి మనశ్శాంతితో ఉంటారని చెప్పి మరీ తెలియజేస్తూ ఉన్నాను. సర్వే జనా సుఖినో భవంతు.